Hi, I am Dr. Bhushan, BTM Vet Care Hospital, Kukatpalli. Today I am here to share an important topic. The topic వచ్చేసి టిక్ ఫీవర్. దీన్నే మనం టిక్ బార్న్ డిసీజ్ అని కూడా అంటాం. సిమ్టమ్స్ మెయిన్గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే లాస్ ఆఫ్ ఎపటైట్ ఉంటుంది. అపెటైట్ రెడ్యూస్ అయిపోతుంది, చాలా వరకు రెడ్యూస్ అయిపోతుంది. ఇంకా కొన్ని డాగ్స్లో వచ్చేసి పేల్ మ్యూకస్ మెంబ్రెయిన్, అంటే టిక్స్ ఏం చేస్తాయంటే బ్లడ్ సక్ చేయడం వల్ల ఐస్ దగ్గర ఉన్న మ్యూకస్ మెంబ్రెయిన్ చాలా పేల్ అయిపోతుంది, లాస్ ఆఫ్ బ్లడ్ అనమాట. కొన్ని డాగ్స్ వచ్చేసి వామిటింగ్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇంకా సివియర్ కేసెస్లో ఫీవర్ ఉంటుంది. చాలా సివియర్ కేసెస్లో వచ్చేసి క్లాటింగ్ అబ్నార్మాలిటీస్ అని చెప్తాం. అంటే క్లాటింగ్ అబ్నార్మాలిటీస్లో వచ్చేసి ఎపిస్టాక్సిస్, అంటే నోస్ నుంచి బ్లీడింగ్ అవుతుంది. ఇంకా హిమాటెమిసిస్ అంటాం, మౌత్ నుంచి బ్లీడింగ్ అవుతుంది. హెమచ్యూరియా అంటాం, యూరిన్ నుంచి బ్లడ్ వస్తుంది. ఇంకా అలానే మోషన్లో కూడా బ్లడ్ వస్తూ ఉంటుంది. బాడీ పైన రెడ్ కలర్ ప్యాచెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ సివియర్ కండిషన్స్లో. ఇంకా కొన్ని డాగ్స్లో మనం లేమ్నెస్ అబ్జర్వ్ చేస్తాం, అంటే లింపింగ్ అబ్జర్వ్ చేస్తాం. ఇంకా ఆర్థరైటిస్, పాలిఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇది ఎలా డయాగ్నోస్ చేయాలి, దీని యొక్క డయాగ్నోసిస్